ప్రజల మనసెరిగే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇలాంటి విధానానికి స్వస్తి చెప్పే నెల్లూరు జిల్లాలోనే సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను ఉంచిందని, ఈ ప్రభుత్వం ఎందుకు అలా చేస్తుందో అర్థం కాని ప్రశ్న ప్రజల్లో ఏర్పడిందని, భారీ ఎత్తున నిరసన వస్తున్నా ఇంతవరకు ఎందుకు ప్రకటన చేయలేకపోతుందో ఆలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు. నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి మండలానికి సంబంధించి తిరుపతిలో కలపాలని ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి అభ్యంతరాలుంటే తెలపండి కొంత సమయం ఇవ్వటం జరిగింది. మండలంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకిస్తూ కలువాయి మండలంలో గాని నెల్లూరు కలెక్టర్ దగ్గర కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కొద్ది రోజుల క్రితం కలువాయి మండలంలో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. 20 పంచాయతీలు తీర్మానాలు చేసి కలెక్టర్ కి సబ్మిట్ చేశాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రిపోర్ట్ లో పెట్టి ఇప్పటి వరకు వచ్చినాయి కూడా అన్నింటినీ సమగ్రంగా నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గట్టిగా కోరుతున్నాం. కారణాలు ప్రజలు ఎందుకంటే రిపీట్ అవుతుంది. మా మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్తారు. కానీ ప్రజల కోరికను మన్నించేది, ప్రజల అభిష్టాన్ని తెలుసుకుని దాని ప్రకారం నడుచుకునేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకే ఇది వరకు కూడా పార్లమెంట్ ఒక జిల్లాగా చేయాలనుకున్న వెంకటగిరిలో భాగమైన ఈ కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలని తీసి నెల్లూరులో పెట్టడం జరిగింది. కలువాయికి అన్యాయం జరుగుతుంది అని మొట్టమొదటి రోజు నుంచి మండలం తరఫున చెప్తూ ఉందా. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం. న్యాయం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే నమ్మకం ఉంది, చేస్తారు, ప్రజల అభీష్టాన్ని మన్నిస్తారు అనే నమ్మకం ఉంది. కాబట్టి 30వ తేదీ గెజెట్ రిలీజ్ అవుతుంది. దాని లోపల సరైన నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తూ